దుబాయ్ లో నేను గుర్తుకొస్తే ఏం చేసేవాళ్ళు, బాబు గుర్తుకొస్తే ఏం చేసేవాళ్ళు? దుబాయ్ లో నువ్వు గుర్తుకొచ్చావు కాబట్టి ఇక్కడికి వచ్చేసానే నేను. అవునా అని అనుకుంటున్నావా? చిన్న పొరపాటు చేశాను, ఇక్కడికి వచ్చేసా దుబాయ్ నుంచి. ఏం పొరపాటు చేశారు? షేక్ బారికి షేక్ హ్యాండ్ ఇచ్చా, ఇక్కడికి పంపించేశాడు. ఒంటి అనుకుని ఇచ్చాడంట. అంటే రాత్రి 1 గంటకి ఇచ్చా షేక్ హ్యాండ్. షేక్ బారికి రాత్రి 1 గంటకి షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చారు? షేక్ తెలియకుండా 5,000 ఎక్స్ట్రా ఇచ్చేది నాకు జీతము. కనపడప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేవాడిని. ఆ రోజు అంతా కనపడ, రాత్రి 1 గంటకి బాల్కనీలో కనపడి షేక్ హ్యాండ్ ఇచ్చా. షేక్ చూశాడు, పంపించేసి. ఆకాశానికి చందమామ ఎంత ముఖ్యమో ఎక్స్ప్రెస్ రాజాకి ఈ బకెట్ బార్గీ కూడా అంతే ముఖ్యం. మొన్ననే అనుకున్నాం ఈ ఫ్లోర్ బెడ్ దిష్టి బొమ్మ కావాలోటి. చందమామ దగ్గరికి వెళ్ళి అక్కడ చుక్కలతో మబ్బులతో దాగుడు మూతలు ఆడుకొని ఇంటికి వచ్చేసరికి నా వీకెండ్ అయిపోయింది. ట్రాఫిక్ ఏమైనా ఎక్కువ ఉందామా? మామూలుగా వెళ్ళిపోయాం. మామూలుగానే ఉంది. హ్యాపీ జర్నీ. డమ్ స్మాష్ ఈ మధ్య డ్యూయెట్లు చేస్తున్నా. అయితే ఇంకా దారుణం అన్న. సింగిల్ చూడలేమంటే డబుల్ చేసి ఇంకా డ్యూయెట్ చేసి పెడుతురంట ఫేస్బుక్ లో. కొన్ని బాగుంటాయి పాపం, చాలా మంది కష్టపడి చేస్తారు. కొన్ని అయితే దరిద్రం అన్న. కొన్ని అయితే ఎక్కడ బాగా అంటేయాడు ఎవడీడు? తిప్పుడు తిమ్మరాజ్ అని. అత్తయ్య ఆయన గురించి అడుగుతుంది. ఎవరైనా? మా ఆయన. వీడా వాడా? అయ్యో మా ఆయన అంత లేడండి, ఈడే మా ఆయన. రెడ్డి రబ్బ రబ్బ యమ దెబ్బ.